ప్రైజ్ ద లార్డ్. అందరికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మనామంలో మీ అందరికీ వందనాలు. నేను మీ ప్రవక్తని బెనీనా ప్రియ, బెంగళూరు లీడింగ్ మినిస్ట్రీస్, బెరకా హీలింగ్ ఫైర్ మినిస్ట్రీస్ తరపున, మా కుటుంబం తరపున హృదయపూర్వక వందనాలు. దేవునామానికి స్తోత్రం కలుగును గాక. లైవ్లోకి తీసుకురావడానికి యేసయ్య చూపించిన మహాకృపను బట్టి దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు. ఘనత, మహిమ, ప్రభావము యేసుక్రీస్తుకు ఒక్కడికే చెల్లునుగాక. ఆమెన్. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. థ్యాంక్ యూ పరిశుద్ధాత్ముడా. థ్యాంక్ యూ. స్తోత్రాలు చెప్పుకుని దేవుని నామాన్ని మహింపరుచుకుందాం. మహోన్నతుడైన దేవా నీకే స్తోత్రాలు. మహాదేవా నీకే స్తోత్రాలు. దేవాతి దేవా నీకే స్తోత్రాలు. జీవం గల దేవా నీకే స్తోత్రాలు. ప్రేమగల దేవా నీకే స్తోత్రాలు. ప్రేమకు సమాధానమునకు కారకుడైన దేవా నీకే స్తోత్రాలు. శాశ్వతమైన దేవా నీకే స్తోత్రాలు. ఆదరణ అనుగ్రహించు దేవా నీకే స్తోత్రాలు. ఓర్పునకు ఆదరణకు కర్తగు దేవా నీకే స్తోత్రాలు. మహిమగల దేవా నీకే స్తోత్రాలు. కృపగల దేవా నీకే స్తోత్రాలు. కృపచేత పిలిచిన దేవా నీకే స్తోత్రాలు. అబ్రహాము దేవా నీకే స్తోత్రాలు. ఇసాకు దేవా నీకే స్తోత్రాలు. యాకోబు దేవా నీకే స్తోత్రాలు. మేఘానుడై రానయున్న దేవా స్తోత్రాలు. ఇజ్రాయేలు దేవా నీకే స్తోత్రాలు. ఏలియా దేవా నీకే స్తోత్రాలు. దావీదు దేవా నీకే స్తోత్రాలు. ప్రభా దానియేలొక్క దేవా నీకే స్తోత్రాలు. సద్రక్, మేషక్, అభిజ్ఞోగ అనువారి దేవా నీకే స్తోత్రాలు. తండ్రి అయిన దేవా నీకే స్తోత్రాలు. మా పితరులకు దేవా నీకే స్తోత్రాలు. కొండలకు దేవా నీకే స్తోత్రాలు. లోయలకు దేవా నీకే స్తోత్రాలు. ప్రభా సర్వలోకమునకు దేవా నీకే స్తోత్రాలు. సర్వాధికారైన దేవా స్తోత్రాలు. లోకంలో ఉన్న సర్వరాజ్యములకు స్థాపకుడా నీకే స్తోత్రాలు. పరలోకమును భూలోకమునకు దేవా స్తోత్రాలు. ఆకాశం నందును క్రింద భూమి నందున్న దేవా నీకే స్తోత్రాలు. భూదిగంతముల వరకు మనుషులను ఎరుగునట్లుగా యాకోబు వంశస్థులను ఏలుచున్న దేవా స్తోత్రాలు. అద్భుతాలు చేయివాడా స్తోత్రాలు. బలవంతుడైన దేవా నీకే స్తోత్రాలు. సర్వశక్తిమంతుడా స్తోత్రాలు. సముద్రపు పొంగు దానిని తరంగంలో అణిచివేయుచున్న దేవా నీకే స్తోత్రాలు. ప్రభా వందనాలు. ప్రభా సత్యవంతుడకు దేవా నీకే స్తోత్రాలు. అద్వితీయ సత్యవంతుడైన దేవా నీకే స్తోత్రాలు. తండ్రి ఒక్కడే దేవుడు, అక్షయ అద్భుతకరుడు, అద్వితీయ దేవునికి స్తోత్రాలు, 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 స్తోత్రాలు. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవునికి స్తోత్రాలు, స్తోత్రాలు. ఆకాశ మండలి అయిన దేవునికి స్తోత్రాలు, స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రాలు, స్తోత్రాలు. నమ్మదగిన దేవునికి స్తోత్రాలు. సత్యవంతుడైన దేవునికి స్తోత్రాలు, స్తోత్రాలు. వాగ్దానం చేసిన దేవునికి స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. నిబంధన చేసుకున్న దేవునికి, మనమల్ని నిబంధన చేసుకున్న దేవునికి స్తోత్రాలు, స్తోత్రాలు. నిరీక్షణ కర్త అయిన దేవునికి స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. ప్రభా కనికర స్వరూపుడైన దేవునికి స్తోత్రాలు, స్తోత్రాలు. కరుణా సంపన్నుడైన దేవునికి స్తోత్రాలు. ప్రభా స్తోత్రాలు. నీతికి ఆధారమైన దేవుడు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. ఆయనకే స్తోత్రాలు, స్తోత్రాలు. ఆయన చర్యలను న్యాయవంతమైన, నిర్దోషమైన, నమ్మదగిన దేవా స్తోత్రాలు, స్తోత్రాలు. సైన్యములకు అధిపతి అగు దేవా స్తోత్రాలు, స్తోత్రాలు. ప్రభా పరిశుద్ధాత్మ దేవా, నన్ను కనిన దేవా స్తోత్రాలు. నన్ను పుట్టించిన దేవా స్తోత్రాలు. నన్ను చూచుచున్న దేవా స్తోత్రాలు. ఏబేలు దేవా, దర్శనమిచ్చు దేవా స్తోత్రాలు. సమస్త శరీరాత్మలకు దేవుడైన దేవా స్తోత్రాలు. నిరంతరం స్తుతించబడుతున్న దేవా స్తోత్రాలు. శాశ్వత జీవం గల దేవా స్తోత్రాలు. నిరంతరం ఏలుబడి చేయుచున్న దేవా స్తోత్రాలు. అద్వితీయ జ్ఞానం గల దేవా స్తోత్రాలు. మర్మములను బయలుపరిచే దేవా స్తోత్రాలు. దేవతలకు దేవా స్తోత్రాలు. రాజైన దేవా స్తోత్రాలు. ప్రభా ఆశ్చర్య కార్యములు చేయివాడా, ఐశ్వర్యం గలవాడా స్తోత్రాలు. అవసరతలను తీర్చే దేవా స్తోత్రాలు. వృద్ధి చేయివాడా స్తోత్రాలు. జయమును అనుగ్రహించు దేవా స్తోత్రాలు. సమాధానకర్తకు దేవా స్తోత్రాలు, స్తోత్రాలు. ప్రభా స్తోత్రాలు. ప్రభా పాప పరిహారం ఇచ్చు దేవా స్తోత్రాలు. మా రక్షకుడైన దేవా, మా రక్షణకర్త అయిన దేవా స్తోత్రాలు. ప్రభా ఆనందము, సంతోషము కలుగు చేయవాడా స్తోత్రాలు. శ్రీమంతులకు దేవా స్తోత్రాలు. మమ్మలను పేరు పెట్టి పిలిచినవాడా స్తోత్రము. లేనివి ఉన్నట్టుగా, ఉన్నవి లేనట్టుగా పిలిచిన దేవా స్తోత్రములు. అబద్ధములు ఆడజాలని దేవా స్తోత్రములు. నీవు మరుగుపరుచుకున్న దేవా,
నీకే స్తోత్రాలు ప్రభా, వందనాలు ప్రభా. పరిశుద్ధాత్ముడా నీకే స్తోత్రాలు, నీకే ఘన స్వాగతం. ఈ లోయలోకి పరిశుద్ధాత్ముడా నువ్వే దిగిరమ్మని అడుగుచున్న ప్రభా. నీ అద్భుతాలు కనబరుచు, నీ ఆశ్చర్య కార్యాలు జరిగించు, సైన్స్ అండ్ వండర్స్ అండ్ సూపర్ న్యాచురల్ మిరాకల్స్ జరిగించు ప్రభా. షాకా ధీరా కరబా. జోయల్ పాల్ ప్రైజ్ లార్డ్. దేవుడు నిన్ను సేవలో బలముగా వాడుకొనుగాక, నీ ఆత్మీయ జీవితాన్ని కట్టునుగాక, నువ్వు అంచెలంచెలుగా హెచ్చించబడదుగాక. దేవుడు నిన్ను ఉన్నత స్థానంలో ఉంచునుగాక. జోయల్ పాల్ షాఖతో రేకేతో రూటా షాటో బ్రిగా బ్రోకో బ్రేకే లీ బ్రకా బ్రకాతు ఏ బ్రేకే బ్రుకా షకబా కరబా రకదా రబరా షబదీరి కలి అబదీ కతరోకొసి హబలేకే దిరికలు బొస్స మా బ్రికాంతో షెబ్రే లిమకాతో రోకోసి హాత్ బుల్హాల్బా లెబ్రహెత్తో లోకో రికలామా సికతో కరబా సికతో రెకె బ్రక రిక బ్లకా దొరో अगली मकतो से रिगलो ब्रबबा रेखा शोको तीक्रा लेब्रहे तो लिखमा जबदी करो भससी अब सीख तो रिकदी जबली बरहतली रिमका दिरली लबरा दुर महतीलक तो रोको तिकले रेबहे तरबो निमरग दुर बगलीगा अगदिर बरक बलिबा जबदी बरग रब रब लब बब भिखर बाबा దేవుడి అంత్యకాల దినముల్లో ఈ మిరాకల్స్ పైన మిరాకల్ చేయబోతున్నాడు, అసాధారణ కార్యాలు చేయబోతున్నాడు. లోతుగా దేవుడు వాక్యంలోకి దూసుకెళ్ళిపోబోతున్నాడు. లోతైన అభిషేకంలోకి యేసయ్య తీసుకెళ్ళబోతున్నాడు. షాబా రికా లోబ్రికా లోకో మరకషో రక షోకో బ్రి లెటో మరాటో సెటే రోకో ప్రికా లూప్రభా లిమా షోకో తిరబా రోకో బ్రబా రికా. మనమల్ని పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కడే తన కంట్రోల్లో ఉంచుకోగలుగుతున్నాడు. కలబాబా లోకమంతా కూడా చూసినట్లయితే ఏదో ఒక పాపంలో పడి శ్రమలు అనుభవిస్తున్నారు. ఏదో ఒకటి మనసుకు నెమ్మది లేకుండా, ఏదో ఒకటి బాధలో, కన్నీటిలో, వేదల్లో ఉన్న ఈ లోకంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉన్నాడు కాబట్టి మనకి సంతోషాన్ని, సమాధానాన్ని, నెమ్మదినిస్తున్నాడు. మనలో కూడా బాధ ఉంది, మనలో కూడా కన్నీళ్ళుంది, మనలో కూడా ఇంకా ఎదగాలి, ఇంకా దేవునిలో మనము వేరే లెవెల్స్లోకి వెళ్ళాలి, సంఘం కట్టాలి, పరిచర్య బలంగా చేయాలి. ఇది కాదు, ఇంకా ఇంకా అద్భుతాలతో, స్వస్థతలతో మనం చేయి పెట్టిన ప్రతి ఒక్కరూ స్వస్థత కలగాలి. దెయ్యాలని భయంకరంగా వెళ్ళగొడుతున్నాం, ఆల్రెడీ ఇంకా వెళ్ళగొట్టాలి. ఇంకా ఇంకా ప్రభులో మనం ముందుకెళ్ళాలి, లోతుగా వెళ్ళాలని మనం కూడా ఏడుస్తూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం. ఎందుకంటే ఒక్కొక్కరికి తలంపులు ఒక్కొక్కలాగుంటుంది. అన్యులకి వేరేలాగుంటుంది, క్రైస్తవులకి కూడా వేరే వేరేలాగుంటుంది. ప్రభు బిడ్డలు కూడా వారి తలంపులు వేరే వేరేలాగుంటుంది. నా తలంపులైతే ప్రభు పనిలో దూసుకెళ్ళిపోవాలి, ప్రభుత్లో లీనమైపోవాలి, ప్రభు కోసం ఏమన్నా చేయాలి, యేసయ్య కోసం ఏదో ఒకటి చేస్తూ ఉండాలి, ఆయన రాజ్యాన్ని కట్టాలి, ప్రపంచానికి యేసయ్యను పరిచర్యం చేయాలి అని ఇంకా వాక్యంలో ఎదగాలి, ఇంకా ప్రార్థనలో, అభిషేకంలో, పవర్ఫుల్ అనాయింటింగ్తో ఎదగాలని అడిగినప్పుడు దేవుడు అన్నాడు, నేను నీకు పవర్ఫుల్ అనాయింటింగ్ ఇవ్వబోతున్నా. కొలత లేని అభిషేకం, మోర్ పవర్, మోర్ అభిషేకం అంటే ఎక్కువ అభిషేకంతో నేను నింపబోతున్నా. దేశాలను, రాష్ట్రాలను నువ్వు కదిలించబోతున్నావు. నేను ఊరికే నిన్ను కూర్చోబెట్టను. నా కుమార్తె, నా ప్రియ కుమార్తె, దేవుడు స్వరముతో, నా ప్రియ కుమార్తె, నిన్ను నేను బలముగా వాడుకుంటా, అసలు ఏమాత్రం విడిచిపెట్టను. నువ్వు నాకు ప్రియమైన కుమార్తెవి, నా కోసం జీవించే కుమార్తెవి, నా పనిలో జీవించే కుమార్తెని యేసయ్య మాట్లాడుచుంటే మనకు కూడా చాలా ఆనందంగా ఉంటుంది. ప్రభులో ఇంకా ముందుకెళ్ళడానికి యేసయ్య మనం వాడుకోబోతున్నాడని ఒక సంతోషం మనలో ఉంటుంది.
షాకో తురా కలబా రోకో మకది హేబలగద హగదిగా లెబదగా షబదగదగ దిగదగ రెగె దెగె దెగె దిగదద రిబ బబ 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 రిమ మమ 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 లిబ రబ బబ 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 షక దిర కబ బబ బబ లేకే బబ 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 రొకో బబ 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 రిరి 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 రక లిబ బబ 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 షబ బరిబ లిద దదిద రుబ బరిబ బలిబ బబ రబ్బ లబ బబ బబ షబ్బరి బబ 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 లిబ్బ మమ 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 రికట రికట శకటట లొకట మొకట రికకక సాతాన్ సామ్రాజ్యాల్ని దేవుడు కుప్పకొల్చబోతున్నాడు. ప్రభు బిడ్డలకి క్రీస్తు అంగీకరించి ఆయన పనిలో వాడపడుచున్న పిల్లలకి ఏవేవి అడ్డగిస్తున్నావో శక్తుల్ని యేసయ్య చెప్తున్నాడు, కాల్చివేయబోతున్నాడు. మీ పనులకి అడ్డుగా వస్తున్న క్రియలు, మీరు సేవలో ఎదుగుచుంటే ఓర్వలేక అసూయ క్రియలు, శత్రువులు కూలిపోబోతున్నాడు. ఎరికో గోడలను శుతిస్తుండగా మనము ఆ శుతుల మధ్యనైన ఆసీనుడైన దేవుడు ఎరికే గోడలను కూల్చినట్లుగా మీ పరిస్థితులను దేవుడు మార్చబోతున్నాడు. ఆ ఎరికో గోడలు కూలిపోయినట్లుగా మీ సంఘంలో, మీ కుటుంబంలో ఏదేది అడ్డగిస్తున్న శక్తులు దేవుడు కూల్చివేయబోతున్నాడు. మన మీదికి ఏ వస్తున్నాయో అవిటిని నిత్య నరకాగ్నిలో దేవుడు కాల్చివేయబోతున్నాడు. రోమ 16:20 ప్రకారం సమాధానకర్తకు దేవుడు మనకు తోడుగా ఉండగా సాతాను మన కాళ్ళ కింద చితక 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 తొక్కబోతున్నాడు దాన్ని. లూకా 10:19 ప్రకారం పాములను తేళ్లను నువ్వు తొక్కెదవు, శత్రు ఫలమంతటి పైన నీకు అధికారం ఉంది, ఏది ఏమాత్రం హాని చేయకుండా పోవునుగాక. హల్లెలూయా, ఆమేన్. యెషయా 54:17 ప్రకారం నాకు మా కుటుంబానికి, మా సంఘానికి, నేను చేస్తున్న పనుల్లో నాకు విరుద్ధంగా రూపించబడిన ఏ ఆయుధం వర్ధిలించకుండా పోవునుగాక. ఆమేన్. ద్వితీయోపదేశకాండం 28:7 ప్రకారం శత్రు సైతాను ఒక్క దారిలో వస్తే 7 దారుల్లో వాడు పారిపోవును గాక. నజరేయుడైన యేసు నామములో పారిపోవును గాక. యాకోబు 4:7 ప్రకారం మనం దేవునికి మాత్రం లోబడి, మనుషులకు కాదు, సాతానుకు కాదు, ఈ లోకంలో ఉన్న వాటికి కాదు, దేవునికి మాత్రం లోబడి నడుచుకున్నట్లయితే యాకోబు 4:7 ప్రకారం అవి ఒక్క దారిలో వస్తే 7 దారిలో పారిపోతాయి. దేవునికి మనం లోబడి అపవాదిని ఎదిరిస్తుండగా, గద్దిస్తుండగా వాడు మన యొద్ద నుంచి దూరంగా పారిపోనుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. మార్నింగ్ ఒక వర్డ్ పెట్టాను నేను. ఈ లోకాన్ని ఎక్కువగా ఎవడు ప్రేమిస్తాడో, ప్రభు ప్రేమ, యేసుక్రీస్తు ప్రేమ వానిలో ఉండదు. యేసయ్యని ఎక్కువగా ఎవడు ప్రేమిస్తాడో వానిలో యేసయ్య ప్రేమ నిలకడగా ఉంటుంది. దానికి అర్థం ఏమంటే, ఈ లోకం ప్రేమ అంటే జీవపు డంబం, శరీరాశ, నేత్రాశ. ఇదే ఈ లోక ప్రేమలో మునిగి తేలుతున్నాయి. కానీ వీటికి నువ్వు దూరంగా ఉంటూ ప్రభు ప్రేమలో సాగాలంటే ఆయన ప్రేమే నిత్య ప్రేమగా నిన్ను ప్రేమిస్తుంది. హల్లెలూయా. మార్నింగ్ నా సేవకుడు గూగుల్ మీట్లో ప్రేమ గురించి మాట్లాడుతుంటే ఎంత హాయిగా ఉన్నిందో నాకైతే. ఎంత ప్రేమించాడు యేసయ్య, ఎంత కొలతలేని ప్రేమ, అగాపే ప్రేమ, ఎవర్ లాస్టింగ్ లవ్.
కొండంత ప్రేమ, ఎవ్వరూ ఇవ్వలేని ప్రేమ, లోకం ఇవ్వలేని ప్రేమ. ఆయన ప్రేమ మరవలేని ప్రేమ, మరిచిపోని ప్రేమ. ఒక్క నిమిషం, ఒక్క క్షణం, ఒక్క గడియ కూడా, ఒక్క రోజు కూడా, హాఫ్ అన్ అవర్ అయినా 1 అవర్ అయినా ఎప్పటికీ విడవని ప్రేమ అంటే అదే నా యేసయ్య ప్రేమ. ఆ ప్రేమలో మనం మునిగి తేలుతున్నప్పుడు నిజంగా యేసుక్రీస్తు ప్రేమలో మనం లోతుగా ఉంటే, ప్రభు ప్రేమలో మనం లోతుగా వెళ్ళిపోతూ ఉంటే మనుషుల్ని కూడా, అందరినీ కూడా ప్రేమించే గుణం మనలో ఉంటుంది. ఆ ప్రేమ, క్రీస్తు ప్రేమ మనలో లేనప్పుడు, ప్రభు ప్రేమ మనలో లేనప్పుడు మనము కూడా ఎవరిని ఇతరుల్ని ప్రేమించడానికి ఉండదు. ద్వేషం ఉంటుంది, అసూయ ఉంటుంది, కలహం ఉంటుంది, లోకానుసారమైనవన్నీ కూడా శరీరంలోకి, హృదయంలోకి వచ్చేస్తుంది. కానీ ఎవరైతే ప్రభు ప్రేమలో ఉంటారో, ప్రభు కోసమే నా జీవితం సమర్పించుకుని, ఈ లోకంలో నాకు ఎన్నున్నా ఏమున్నా, ఆస్తులున్నా అంతస్తులున్నా, ఎంత డబ్బున్నా ఏమున్నా, నా ప్రభు లేకపోతే నేను ఉండలేను. నిజంగా నా విషయంలో ఒక టెస్ట్ మనీ చెప్తాను. ఒక 4 years బ్యాక్ నేను బెరకా ప్రాఫిటిక్ మినిస్ట్రీస్కి 5 days వెళ్ళేసి వచ్చిన తర్వాత, ఎవ్రీ ఇయర్ నేను 5 days వెళ్తాను, 10 days వెళ్తాను. కానీ మళ్ళీ 10 days ఎక్కువ అవుతుందని మానేసి ఎవ్రీ ఇయర్ 5 days మాత్రం వెళ్తాను. ఈ ఇయర్ నేను 5 days కూడా వెళ్ళలేదు. అయితే 5 days ముగించుకొని వచ్చిన తర్వాత కొంచెం ప్రయాణము, థామస్ పాల్ని ఎక్కువగా అక్కడ చూసుకోవడము, అది ఇది కొంచెం బాగా నేను టైర్డ్ అయిపోయాను. వచ్చి 1-2 daysకే థామస్ పాల్కి నాకి ఫుల్ ఫీవర్, కోల్డ్, కాఫ్ వచ్చేసింది. వాతావరణము, ఈ వాతావరణము చేంజెస్ ఉంటుంది కదా, తమిళనాడు ప్లస్ బెంగళూరు. ఇది చల్లగా ఉంటుంది, అక్కడ కొంచెం వేడి ఉంటుంది. ఏసీలో ఉన్నా కానీ మళ్ళీ బయటకు వచ్చినప్పుడు అట్లయి ఫుల్ ఫీవర్, కోల్డ్, అస్సలు లేయలేని పరిస్థితి. నా పరిస్థితి అయితే బెడ్ రీడన్ అయిపోయాను నేను. థామస్ పాల్, నేను ఇద్దరు బెడ్ మీద. వాడైతే సన్నగా అయిపోయాడు థామస్ పాలు, నేను సన్నగా బక్కగా అయిపోయినా. అస్సలు తిండి ఏమాత్రం తినలేదు ఇద్దరు. హాఫ్ ఇడ్లీ తింటే ఎక్కువ, నేను హాఫ్ ఇడ్లీ తీసుకొచ్చి పెట్టిందంతా అలాగే ఉండిపోయేది. మళ్ళీ మా హస్బెండే తినేడు. అంత స్థితిలో కూడా నేనైతే బెడ్ మీద పడుకొని భయంకరంగా యేసయ్యని స్తుతించేదాన్ని. నాకు తెలుసు నా ప్రాణానికి కానీ, థామస్ పాల్ ప్రాణానికి కానీ అస్సలు అపాయం లేదు. మాకు దేవుడు దీర్ఘాయుష్నిచ్చాడు. దేవుని పనిలో ఇంకా వాడబడ్డానికి ఆయుష్ ఉందని నాకు తెలుసు, దేవుడు ఎప్పుడో చెప్పాడు. కానీ ఆ ఫీవర్ వల్ల, కోల్డ్, కాఫ్, చాలా టైర్డ్నెస్, అలాగా అసలు లేచి ఏ పని చేసుకోలేని పరిస్థితి నాది. అంతగా బెడ్ మీద పడుకుని ఉండిపోయాను. రెస్ట్లో 1 week పైన. మా ఆయన ఇంకా అన్నీ తీసుకురావడం, ఇవ్వడం, చూసుకోవడం, ట్యాబ్లెట్లు వేసుకోండి అనడం, ఆయన వెళ్ళిపోవడం. అట్లాంటి పరిస్థితిలో కూడా మళ్ళీ నా వల్ల కాలేదు. నిజంగా అప్పుడు నాకు స్వస్థత. ఇంకా బెల్లంపల్లి ప్రవీణ్ పాస్టర్ మమ్మీకి నంబర్కి మెసేజ్ పెట్టాను. వాళ్ళ మమ్మీ షారోనమ్మ గారు ప్రార్థన చేశారు. ఇంకా అలా స్వస్థత అయింది. ఫోన్ కాల్ కూడా చేసి ప్రేయర్ టవర్కి ప్రేయర్ చేయించుకున్నా. స్వస్థత అయింది. చాలా అంటే చాలా బలహీనపడిపోయినప్పుడు, ఆ బ్లడ్ మీద పనుకొని ఉన్నప్పుడు కూడా భయంకరంగా యేసయ్యని స్తుతించేదాన్ని, భయంకరంగా ప్రార్థించేదాన్ని.
ఎనీ టైం ఎంత కష్టంలో అయినా, కన్నీరులో అయినా, బాధలో అయినా, వ్యాధిలో అయినా, ఏదైనా సరే నా లైఫ్లో నేను అస్సలు ప్రభువుని మాత్రం విడిచిపెట్టలేదు. ఏది ఏ మాత్రమైనా ప్రభువుని విడిచిపెట్టిన రోజే లేదు. ప్రార్థనలో కానీ, వాక్యం ధ్యానించడంలో కానీ, భాషల్లో మాట్లాడడంలో కానీ అస్సలు మానుకోలేదు. అంతగా ప్రేమిస్తాను కాబట్టి నిజంగా యేసయ్య ఎక్కడికి వెళ్ళినా తన దూతలతో నన్ను కావలి ఉంచి క్షేమంగా పరిశుద్ధంగా ఇంటికి తీసుకొస్తాడు. నైట్ 12 గంటలు 1 గంటలో కూడా నేను మీటింగ్స్ వెళ్ళి వచ్చేదాన్ని. క్యాబ్ బుక్ చేసుకొని, ఆటో బుక్ చేసుకొని వచ్చేదాన్ని. అలాంటి టైంలో కూడా రోజులు బాగాలేదు. చూశారు కదా, ఆ టైంలో ఏం జరగచ్చో తెలీదు. కానీ దేవుడు ఎంతగా కాపాడుతాడంటే అంతగా నన్ను తామస్పాల్ని కాపాడి తీసుకొచ్చేవాడు. వాడిని కూడా ఎక్కడి సేవకెళ్ళినా వాడికి చెప్పేదాన్ని, ఎండకైనా గాలికైనా వానకైనా నువ్వు సేవకుడురా, నువ్వు రాబోయే కాలంలో బలంగా వాడబడే సేవకుడివి. ఏది కష్టమైనా నువ్వు ఎదుర్కొని అదన్నిటిని అనుభవించితేనే రేపు నువ్వు సేవలో ఏదైనా వచ్చితే దాన్ని జయించగల శక్తి నీలో ఉంటుందని 3 month బేబీకే చెప్పించేదాన్ని నేను. 3 నెలలకే వాడిని అభిషేకించితే దేవుడు అప్పటి నుంచే వాడిని తయారు చేసేదాన్ని. ఇప్పుడు కొంచెం అన్ని భాషలు మాట్లాడతాడు, బాగా ప్రార్థన చేస్తాడు, మంచి అనాయింటింగ్ ఉంది, తెలివి ఉంది, జ్ఞానం ఉంది. కానీ కొంచెం ఫోన్లో చూడడం వల్ల కొంచెం ఇదవుతున్నాడు. దాన్ని కూడా రోజు నేను బంధించి ప్రార్థన చేస్తున్నా. అలాగా ఎంత వ్యాధిలో అయినా ఏదైనా సాని ప్రభువుని మాత్రం విడిచిపెట్టకుండా ఆయన్ని మాత్రం నిజంగా లోతుగా ప్రేమించినప్పుడు ఆ ప్రేమలో ఉండే అనుభూతి సాక్షి రూపంలో చెప్తుంటే మీరు కూడా అలా ప్రేమించాలి. ఈరోజు వాక్యం గూగుల్ మీట్లో చెప్తుంటే నిజంగా మా సేవకుడు నాకు చాలా ఇష్టమైన సేవకుడు, నేను ఎంతో మనస్ఫూర్తిగా ప్రేమించే సేవకుడు. ప్రతిరోజు కన్నీళ్లు విరుస్తాను నేను తన కోసం. నైట్లో పడుకున్నప్పుడు ఏడుస్తా, మధ్యాహ్నంలో ఏడుస్తా, తలుచుకుని తనను ఏడుస్తా. తన రూపం అట్లే నా హృదయంలో ఉందన్నమాట. నీ ఫోటో ఒకేలా చూసుకోకపోయినా కూడా తన రూపం దేవుడు హోలీ స్పిరిట్ గాడు గుర్తు చేస్తాడు. అంతగా ప్రేమ. నేను అడిగాను నిన్నటి దినాన్ని అనుకుంటా, చాలా ఏడ్చేసాను సోఫాలో కూర్చొని తను తలుచుకుంటూ. ఎందుకో తెలీదు, పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు ప్రభా నాకింత ప్రేమ, ఎందుకు నేను ఇంత ఏడుస్తున్నాను. దగ్గర 1 year నుంచి ఏడుస్తూనే ఉన్నాను నేను ఎక్కువగా అనమాట. దేవుడు అడుగుతుంటే ఇంత ప్రేమ నేను భరించలేను ప్రభా, అసలు నాకొద్దు నేను అంటుంటే దేవుడు అస్సలు ఒప్పుకోవట్లేదు. ఏమని మరి హోలీ స్పిరిట్ నాకైతే తెలియదు, కానీ తన చిత్తం ఉందన్నాడు. మరి ఏం చిత్తం చేస్తాడో యేసయ్య చేస్తాడు. అలా ఏడుస్తుంటే వద్దు ప్రభా అంటే కూడా ఇంకా ఎక్కువగా ప్రేమను దేవుడు ఇస్తూనే ఉంటాడు. వెల్లంపల్లి ప్రవీణ్ పాస్టర్ తండ్రి ప్రేమని ఇస్తాడు. తర్వాత బెరకా ప్రాపర్టిక్ మినిస్ట్రీస్ ఎస్కే ప్రాసిస్ గారు, బ్రినిటా భాస్కర్ తండ్రి ప్రేమిస్తాడు దేవుడు. అలాగా సేవకుల్ని కూడా అనేకంగా ప్రేమించేలాగా దేవుడు చేస్తున్నాడు. షక్క, రీకా, లూబ్రా. ఈ ప్రేమ అనేది నిజంగా మనుష్యుల ద్వారా మాత్రం వచ్చింది కాదు. 100% నాకు మాత్రం లోక ప్రేమ అనేది అది వేరేలాగుంటుంది. నేను కూడా అనుకుంటా ఇది మనుషుల ద్వారా వచ్చే ప్రేమేమో అని. ఒకసారి దేవుని అడిగినప్పుడు, హోలీ స్పిరిట్ గాడ్ని అడిగినప్పుడు, యేసయ్య ఈ ప్రేమ అసలు ఇంతకో ప్రేమ, అగాపే ప్రేమ, నిజంగా ప్రాణమున్నంత వరకు ప్రేమించే ప్రేమ ఆ మనుషుల ద్వారా అస్సలు సాధ్యం కానిది. ఈ ప్రేమ అయితే యేసు క్రీస్తు ఒక్కడే ఇవ్వగల శక్తిమంతుడు. ఆయన ఒక్కడే ఇంత ప్రేమను ఇవ్వగలడు.
అది ఎలా అంటే యాక్చువల్గా ఈ లోకంలో అనేక ప్రేమలు ఉన్నాయి, కానీ క్రీస్తు ప్రేమ విలువైంది మనకి. ఎందుకంటే తన రక్తాన్నంతా ధారపోసి ప్రాణం పెట్టి కొనుక్కున్నాడు కాబట్టి. అదేలాగా ఈ లోకంలో చూసినట్లయితే మనం కూడా సేవకుని అందరినీ కూడా ప్రేమిస్తూ ఉంటాం, కానీ మనములని ఎక్కువగా ఎవరు ప్రేమిస్తారో, ఎవరు ఇష్టపడతారో, లైఫ్ లాంగ్ ప్రేమించాలి అని అనుకుంటారో వారిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మనము సేవకుడైనా సరే, ఎవరైనా సరే, విశ్వాసులైనా సరే, కుటుంబమైనా సరే అస్సలు దూరం చేసుకోకూడదు. ఒకవేళ మనం అనుకుంటాం ఈ ప్రేమలన్నీ ఒట్టిదే, మనము అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటే భార్యనే ప్రేమించవచ్చు కదా అని కొందరు అనుకుంటారు. కానీ మనమల్ని నిజముగా ఇష్టపడి చేసుకునే ప్రేమ అది ఎలా ఉంటుందంటే చాలా అందంగా ఉంటుంది, చాలా బాగుంటుంది. లైఫ్ లాంగ్ మనల్ని బాగా చూసుకుని ప్రేమించే ప్రేమగా ఉంటుంది. మనల్ని వెతుక్కొని వచ్చే ప్రేమ. అదే మనమే అనుకుని చేసుకునే ప్రేమ ఎలా ఉంటుందంటే ఏదో వివాహం చేసుకుంటున్నాంలే, ఇంకా వివాహం కావాలి కాబట్టి ఏదో నచ్చిందిలే అని ఊరికే మనకు మనమే సర్ది చెప్పుకుని మనసులో అనుకుని అరేంజ్ మ్యారేజో లేకపోతే తల్లిదండ్రులు చెప్పారనో అన్న చెప్పారనో మనం చేసుకున్నామనుకో ఆ ప్రేమ కలకాలం నిలబడదు. కొన్ని రోజులకే అది విడిచి వెళ్ళిపోయే అవకాశాలు చాలా ఉన్నది. కానీ మనముల్నిగా ప్రభు ప్రేమలో ఉంటూ ప్రభుని లోతుగా ప్రేమిస్తూ సేవకులను కూడా ప్రేమిస్తూ ఉన్న ఆ ప్రేమలో ఉన్నప్పుడు అస్సలు విడిచిపెట్టాలని మనసే ఉండదు. అంత ప్రేమను దేవుడిచ్చేస్తాడు. అంతగా మనము తలుచుకుంటూ ప్రభు ప్రేమను తలుచుకుంటూ సేవకుని ప్రేమను తలుచుకుంటూ తట్టుకోలేనంత కన్నీళ్ళతో మనము ప్రేమిస్తూ ఉంటాం. చెప్పుకోలేనంత కన్నీళ్ళు ఉన్నప్పటికీ, బాధ ఉన్నప్పటికీ, ఎందుకంటే యేసయ్య ఇచ్చిన ఆ మనస్ఫూర్తిగా ప్రేమించే ప్రేమనిచ్చినప్పుడు బాధ ఉంటుంది, కన్నీళ్ళు ఉంటుంది, వేదన ఉంటుంది, కానీ ఎంతో ఆనందం ఉంటుంది, ఎంతో మనసుకి సమాధానం ఉంటుంది, ఎంతో మనసుకి నెమ్మది ఉంటుంది. అలాంటి ప్రేమ మనం కోరుకోలే. కానీ లోకంలో పాపంలో ఉన్న ప్రేమ అస్సలు దాని చోలికి వెళ్ళకూడదు, మనం దూరంగా ఉండాలి. ఆ నేత్రాశ కానీ, శరీరమాశ కానీ, ఆ చివప్ప డమ్మం కానీ మనలో లేకుండా దూరంగా ఉండాలి. క్రీస్తేసి ఈరోజు నేను యేసుక్రీస్తు చిత్తం గురించి మాట్లాడబోతున్నా. అందుకే యేసయ్య చెప్పిన చిత్తం నా జీవితంలో ఆ చర్చికి వెళ్ళి 1 మంత్కే నాకు చూపించిన తన చిత్తాన్ని బట్టి, ప్రేమించమన్న కుటుంబాన్ని ప్రార్థించమన్న చిత్తాన్ని బట్టి, కొన్ని విషయాలు నేను ప్రార్థనలో ఉన్నప్పుడు దేవుడు అనేక విషయాలు తెలియజేసినాన్ని బట్టి నేను కూడా లోతుగా ప్రేమలోకి వెళ్ళడానికి దేవుడు సహాయం చేశాడు. హల్లెలూయా. మార్నింగ్ గూగుల్ మీట్లో ప్రేమ గురించి చెప్తుంటే వెంటనే ఇమ్మీడియట్గా బుక్ తీసుకున్న దేవుడు ఒక పాటను ఇచ్చేశాడు నాకు. పల్లవి మాత్రము రాశాను, ఒక పాటనిచ్చాడు, పాడుతాను. ప్రేమించే తండ్రి ఏమైనా చేయగలవు, నీ నిత్య ప్రేమలో ఏమైనా చేయగలవు. ప్రేమించే తండ్రి ఏమైనా చేయగలవు, నీ నిత్య ప్రేమలో ఏదైనా చేయగలవు. నేను మరచినా
నీవు మరవవు, నీ ప్రేమయే శాశ్వతము. యేసయ్య నీ ప్రేమయే శాశ్వతము. ఉన్నావులే నా కోసమే, నీ ప్రేమను చూపుటకు. ఉన్నావులే నా కోసము, నీ ప్రేమను చూపుటకు. లా 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 లా. ప్రేమించే తండ్రి ఏమైనా చేయగలవు, నీ నిత్య ప్రేమలో ఏదైనా చేయగలవు. ప్రేమించే తండ్రి ఏమైనా చేయగలవు, నీ నిత్య ప్రేమలో ఏదైనా చేయగలవు. హల్లెలూయా. ప్రేమించే తండ్రి మనకుండగా ఆయన ఏమైనా చేయగలదు కదా, ఏదైనా చేయగలడు. ఆయన నిత్య ప్రేమలో ఏమైనా జరిగిపోతుందంట. కాబట్టి ఆయన మరవడు, విడవడు. మనం మర్చిపోయినా ఆయన మర్చిపోడు. శాశ్వత ప్రేమతో ఆయన మనల్ని ప్రేమించేశాడు. ఆయన ఉన్నాడు మన కోసమే, ఆయన ప్రేమను మనకు చూపుటకే. హల్లెలూయా. రీ రీ ది రీ 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 బాబా బాబా రీ మామ మామ రీ రా లా బాబా బాబా షకరీ బరీరీ రేలే బరీబా రో 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 లీ రీ 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 లా బాబా బాబా శోభో బరీబా రీ 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 రా బాబా బాబా బా లా 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 లీ 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 నీ 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 నా 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 రా రీ 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 బాబా బా షాబాదరీదా రీ బలా బరాబా షోకో బరీబా రీ నా రా రా. I love you Jesus, I love you Lord. Thank you Lord. I kiss you Jesus, I kiss you Jesus. పరిశుద్ధాత్మ దేవునికి ఒకసారి అనిపిస్తుంది మన కన్నీళ్ళు ఆగదు. ఆయన్ని కౌగిలించుకుని యేసయ్యని మన బాధలన్నీ చెప్పుకోవాలనిపిస్తుంది, మన వేదనలన్నీ ఆయనతో పంచుకోవాలనిపిస్తుంది. అలాగే మన సేవకుడికి కూడా మనం అనుకుంటాం, కానీ అది జరుగుతుందంటే యేసయ్య జరిగించగలడు. మన సేవకుని కూడా మనం కౌగిలించుకుని ముద్దు పెట్టుకుని మనకున్న వేదన బాధన ఏడుస్తూ ఏడుస్తూ చెప్పాలనిపిస్తుంది. కానీ యేసయ్యే చేయగలుగుతాడు. అది పరిశుద్ధాత్ముడే చేయగలుగుతాడు, కానీ లోకంలో ఎవ్వరు కూడా చేయలేరు. హల్లెలూయా. కాబట్టి యేసయ్య ప్రేమ అమూల్యమైన ప్రేమ, యేసయ్య ప్రేమ విలువైన ప్రేమ, యేసయ్య ప్రేమ నిరంతరము ఏకరీతిగా ఉన్న ప్రేమ. ఆయన కుడుకడు నిద్రపోడు, విజ్ఞాపనకర్తగా పరలోకంలో మన కొరకు చూస్తూ మనల్ని ప్రేమిస్తూ ప్రార్థిస్తూ మన ప్రార్థనలు అంగీకరించి మనకు జవాబిచ్చే ప్రేమ అంటే ఒక్క యేసుక్రీస్తు ప్రేమ ఒక్కటే. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ప్రైజ్ లార్డ్ ప్రసాద్ అన్నగారు, దేవుడు సేవలో వాడుకొనుగాక, మిమ్మల్ని ఇంకా అభివృద్ధి కలుగునుగాక. మీరు చేస్తున్న పనులన్నిట్లో దేవుడు బ్లెస్ చేసునుగాక. ఆమేన్. కషోకో దిరాకలబా రోకో బ్రికా బ్లోబోస. దేవుని చిత్తాన్ని తెలుసుకోవడం ఎలా టాపిక్. దేవుని వాక్యం, దేవుని చిత్తాన్ని మనం తెలుసుకోవడం ఎలా. మనకు మార్గం చేయడానికే
6 బైబిల్ సత్యాలు దేవుడు మనకి తెలియచేశాడు. అది దేవుని చిత్తమై ఉన్నది. మనం రక్షించబడడం దేవుని చిత్తం. ఈరోజు మనము రక్షణలోకి వచ్చి ప్రభువును అంగీకరించి పాపంలో ఒప్పుకొని పరిశుద్ధపరచబడి నీతి బాప్తిసం తీసుకుని అభిషేకించబడి ప్రభులో వెళ్తున్నామంటే ఆయన చిత్తానుసారమైన రక్షణనే మొదట. రక్షణ చాలా విలువైంది, ఆయన చిత్తమైంది. కాబట్టి మొదటగా మనల్ని యేసయ్య రక్షించుకున్నాడు. 2 పేతురు 3:9 ప్రకారము కొందరు ఆలస్యము ఉంచుకున్నట్లుగా ప్రభు తన వాగ్దానమును గురించి ఆలస్యం చేయువాడు కాడు. కానీ ఎవడును నశింపవలనని హెచ్చింపక అందరూ మీరు కూడా మారు మనస్సు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. హల్లెలూయా. ప్రభు ఈ లోకంలో ఆలస్యం చేయడం లేదంట. తన బిడ్డలకి వాగ్దానం చేశాడంట. ఏమనంటే ఎవడును కూడా నశించిపోవుట అంటే ప్రభువుని నమ్మకుండా క్రీస్తుని అంగీకరించి తన హృదయాన్ని క్రీస్తుకిచ్చి ప్రభులో వెంబడించకుండా నశించిపోవుట ఆయనకి ఇష్టం లేదు. కానీ ఆయన అంటున్నాడు, మీరు మారు మనసు పొంది రక్షించబడితే అదే నేను కోరుకుంటున్నా. నేను దీర్ఘశాంతం గలవాడై ఉన్నాను. చూడండి, ఈరోజు అట్లంటే ఆ దీర్ఘశాంతం కలిగి ఉన్నాను అని దేవుడు అనడానికి కారణం ఏమంటే 2 పీటర్ 3:9 అంటున్నాడు యేసయ్య ఏంటంటే, మీరు ఈ లోకంలో ఎన్నో పాపంతో కూడిన చేష్టలతో కూడిన ఏదేదో చేస్తున్నారు. రక్షించబడకుండా నన్ను వెంపడించకుండా మీ జీవితాన్ని గడుపుతున్నారు. కానీ నేను అయితే దీర్ఘశాంతము కలిగి చూస్తున్నా. ఎవరి కోసం? మీ అందరి కోసం నేను ఓపికగా దీర్ఘశాంతం కలిగి చూస్తున్నా. ఏమనంటే మీరు రక్షించబడతారు. ఆల్రెడీ మీకు సువార్త అందబడింది. నేను ఆలస్యం చేయలేదు. మీరు రక్షించబడతారని, మీరు నన్ను చేర్చుకుంటారని, హృదయంలోకి నన్ను వెంబడిస్తారని నేను దీర్ఘశాంతం గలవాడై ఎదురు చూస్తున్నానని యేసయ్య పలుకుచున్నాడు. హల్లెలూయా. రెండవదిగా చూస్తే మనం ఆత్మపూర్ణులై ఉండడం దేవుని చిత్తం. మొదటిగా ఏం చూసాం? మనం రక్షించబడటం దేవుని చిత్తం. రెండవదిగా ఆత్మపూర్ణులై ఉండడం దేవుని చిత్తం. ఎఫెసీయుల పత్రిక 5:7-18 ప్రకారం మనం చూస్తే 17-18 ప్రకారం మనం చూస్తే శరీరము ఆత్మను, ఆత్మ శరీరమునకు విరోధముగా అపేక్షించున్నవి. ఇవి ఒకదానితో ఒకటి వ్యతిరేకంగా ఉన్నవి. కనుక మీరు ఏమి చేయుచుదురో వాటిని మీరు చేయకుందురు. హల్లెలూయా. అందుకే ఈ లోకంలో దేవుడు అంటున్నాడు, శరీరము ఆత్మకు, ఆత్మ శరీరమునకు విరోధముగా అపేక్షించుతున్నవి. అంటే శరీరమేమో దేవుని కొరకు జీవించలేకపోతుంది. ఆత్మేమో ప్రభుని గట్టిగా కోరుకుంటుంది. చాలామంది ఈ రోజుల్లో చూస్తే ఆత్మలో ఏమో ప్రభులో పరిశుద్ధంగా ఉండాలి, ఆత్మలో ఏమో బైబిల్ చదవాలి, ఆత్మలో ఏమో ప్రార్థించుకోవాలి, ఆత్మలో ఏమో ముందుకెళ్ళాలి అని అనుకుంటారు. కానీ శరీరము ఆత్మకి సమముగా లేదు. అది విరోధముగా అపేక్షించుచున్నది. ఒకదానితో ఒకటి వ్యతిరేకముగా ఉన్నవి. కాబట్టి ఆత్మ శరీరము రెండు
ఏకముగా కూడినప్పుడు ప్రతి ఒక్క దానికి మనం దూరం అయిపోయి ఆత్మపూర్ణులుగా జీవింప చేస్తాడు యేసయ్య. అది ఏమి చేయుచున్నదో మీరు ఎరిగి దానికి దూరముగా ఉండాలి మనం. ఆత్మ శరీరము రెండూ కూడా ఒకటి. శరీరమేమో లోకానుసారంగా ఉంటూ ఆత్మేమో ప్రభులో ఉంటే అది వ్యతిరేకంగా ఉందని దేవుడు అంటున్నాడు. శరీరము ఆత్మ రెండూ కూడా కూడి దేవుని కోసం పనిచేస్తే అది మనం ఆత్మ పూర్ణులై ఉండి దేవుని చిత్తానుసారంగా జీవించగలుగుతాం. హల్లెలూయా. 18గా ఎఫెసీయుల గ్రంథం 5వ గ్రంథం 17లో చూసాం. 18వ వాక్యం చెప్తుంది, మీరు ఆత్మ చేత నడిపించబడిన ఎడల ధర్మశాస్త్రమునకు లోనై వారు కారా అంటున్నాడు దేవుడు. ఈ ప్రభు చిత్త ప్రకారము మనం జీవించడానికి ఆల్రెడీ దేవుడు ధర్మశాస్త్రంలో మనకు ఆజ్ఞలు ఇచ్చాడు. కాబట్టి మీరు ఆత్మచేత నడిపించబడాలి. మీరు ధర్మశాస్త్రములకు లోనైన వారు కారా? లోనైన వారు కారు కాబట్టి అయిన వారు కాగా ఉన్నారు కాబట్టే మీరు ఎలా నడిపించబడాలంటే ప్రభు అయిన యేసు క్రీస్తు ఆత్మ ద్వారా మాత్రమే మీరు నడిపించబడాలి. లోకానుసారంగా నడిపించబడకూడదు అని ప్రభు తెలియజేస్తున్నాడు. కాబట్టి మనం ఆత్మపూర్ణులుగా జీవించడానికి ఆత్మచేత ప్రభు అయిన యేసుక్రీస్తు ఆత్మచేత నడిపించబడాలి. హల్లెలూయా. 3వదిగా చూసినట్లయితే మనం పరిశుద్ధపరచబడడం దేవుని చిత్తం. మనం ఎలా ఉండాలంటే పరిశుద్ధపరచబడడం యేసుక్రీస్తు చిత్తమై ఉన్నది. అది చూసినట్లయితే 1 తెస్సలోనికల గ్రంథంలో 4:3 ప్రకారం చూసినట్లయితే మీరు పరిశుద్ధుల అగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండటయే దేవుని చిత్తము. మనం దేవునికి చిత్తం చేయాలంటే ఆ పాపమునకు దూరంగా ఉండవలెను. జారత్వం అంటే ఏంటంటే వివాహం కాకముందే పరాపురుషునితో పాపం చేయడం, వివాహం అయిన తర్వాత కూడా పరాపురుషునితో పాపం చేయడం, దీనినే ఈ జారత్వం అంటున్నాడు యేసయ్య. ఈ జారత్వమునకు మీరు దూరంగా ఉండాలి. మీరు పరిశుద్ధపరచబడటానికి దేవుని చిత్తమని మీరు అనుగ్రహించబడి ఉంటే దీనికి కూడా మీరు దూరముగా ఉండాలి. అదియే నా చిత్తము అని యేసయ్య అంటున్నాడు. ఈ లోకంలో జీవిస్తున్న ఎవరైనా సరే, నేనైనా సరే, నువ్వైనా సరే, ఎవరైనా, సేవకులైనా సరే, విశ్వాసులైనా సరే, అన్యులైనా సరే, మరి ఈ జారత్వానికి దూరంగా ఉంటున్నారా? మీరు పరిశుద్ధంగా ఉండడమే నా చిత్తం అంటున్నాడు యేసయ్య. 1 తెస్సలోనికలు 4:3 ప్రకారం. అయితే ఈ పాపమునకు, ఈ లోకమునకు, జారత్వమునకు దూరంగా ఉండాలంటే మనలో దేవుని చిత్తానుసారమైన వాక్యం ఉన్నప్పుడు ఇది మనల్ని దూరం చేస్తూ ఉంటుంది, దూరపరుస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మనకి ప్రభు భయభక్తులు ఉన్నప్పుడు, ప్రభువులో నడుచుకుంటున్నప్పుడు, వాక్యానుసారమైన జీవితం ఉన్నప్పుడు, ప్రభు ప్రేమలో ఉన్నప్పుడు, ఒకవేళ సాతాను నిజంగానే మన శరీర కోర్కెలను బట్టి, ఇది టాపిక్ కాదు, కాకపోతే హోలీ స్పిరిట్ గాడ్ చెప్తున్నాడు కొంచెం జాగ్రత్తగా ఉండమని. సైన్స్ ప్రకారం ఈ లోకంలో పురుషునికి 2% లేదంటే 3% మాత్రమే సెక్సువల్ ఫీలింగ్స్ ఉంటాయి. కానీ స్త్రీకి మాత్రం కంపల్సరీ
10% ఆ ఫీలింగ్స్ ఉంటాయి. 10% కంప్లీట్గా ఉంటుంది. అది ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా, లేకుంటే మతి సీమితం లేకపోయినా, పురుషుడికి కానీ స్త్రీ కానీ, లేకుంటే ఐసీయూలో ఉన్నా, లేకపోతే వేరే ఆ, రోగాల్లో ఉన్న, వేరే ఏదైనా బలమైన వ్యాధి ఉన్న వాళ్ళల్లో ఉండదు. కానీ నార్మల్ ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులలో, స్త్రీలలో 10% ఉంటుంది. పురుషుల్లో 2 లేదంటే 3% ఉంటుంది సైన్స్ ప్రకారం. కానీ మనం దేవునిలో ఉంటే, ఆత్మ సంబంధమైన పూర్ణులుగా ఉంటే, దేవుని భయభక్తుల్లో ఉంటే, ప్రభువుకు లోబడితే, ప్రభువును ప్రేమిస్తూ ఉంటే, లోతుగా ఆయన ప్రేమలో ఉంటే, వాక్యానుసారమైన జీవితం మనం జీవిస్తుంటే దీన్ని మనం జయించగలుగుతాం. ఖచ్చితంగా జయించగలుగుతాం. కానీ అలా వచ్చినప్పుడు లోకంలో జయించలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళలో మొదటిగా ప్రభు లేడు, ఆయన ప్రేమ లేదు, వాక్యం లేదు, దేవుని భయభక్తులు అస్సలు లేదు. ఏం చేసినా ప్రభు క్షమిస్తాడులే అనే ఒక దిట్టత, అనే ఒక చెడు తలంపు వాళ్ళలో ఉండడం బట్టి వారు లోకానుసారంగా వెళ్ళిపోతున్నారు. ఇంకొకటి కూడా హోలీ స్పిరిట్ జ్ఞాపకం చేస్తున్నాడు. దయచేసి ప్లీజ్ ఎవరు తప్పుగా అర్థం చేసుకోకండి, క్షమించండి. ఈ మాటలు చాలా మీకు ఉపయోగకరంగా ఉంటుంది. నేను బైబిల్ కాలేజీ చదివే టైంలో ఆ సేవకులు నాకు అంటే క్లాస్ చెప్పేటప్పుడు నాకు ఒక్కదానికి కాదు, దాదాపు ఒక 200 మెంబర్స్ ఉంటారు. అందరు కలిపి నేను బైబిల్ కాలేజ్ చదివేటప్పుడు ఆ సేవకులు చెప్పారు ఏంటంటే, పాపము అంటే ఒక పురుషుడితో కలయిక, స్త్రీతో కలయిక నే కాదు, హస్త నిక్షేపణ కూడా పాపమే అని మాకు ఆ రోజు తెలియజేశారు. అది ఏంటి అంటే, ఒక పురుషుడు అంగమును స్థేపన చేయడం, ఒక స్త్రీ తన నోనితో హస్తనిపేపన చేయడం, ఇది కూడా పాపమని ఆ సేవకుడు ఆ రోజు మాకు అందరికి కూడా తెలియజేశారు. దాన్ని బట్టి సైన్స్ ప్రకారం ఏమవుతుందంటే, చాలామంది నేను డాక్టర్స్ చెప్తూ ఉంటారు, దాన్ని బట్టి ఆ అంగమును హస్తనిక్షేపణ చేయడం బట్టి భయంకరంగా నరాలు వీక్ అయిపోతాయి. చాలా హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. స్త్రీల్లో కూడా ఆ నోని దగ్గర స్మాల్ కంటికి కనిపించని నరాలు ఉంటాయి, చిన్న చిన్న నరాలు ఉంటాయి. అవి చాలా దెబ్బతింటాయి. మ్యారేజ్ అయిన తర్వాత పిల్లలు అవడానికి చాలా కష్టమవుతుంది. అది పురుషులకు కూడా ఆ నరాలు బాగా వీక్ అయిపోవడం వల్ల తర్వాత నువ్వు పెళ్ళైన తర్వాత నీ భార్యకు నువ్వు పర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోతూ చాలా బాధపడాల్సి వస్తుంది. హాస్పిటల్ వెనకాల తిరగాల్సి వస్తుంది. ఇది ఎందుకు చెప్తున్నానంటే, చాలామంది పురుషులు కానీ స్త్రీలు కానీ కొంతమందికి బయట పాపం చేయడం చాలా భయపడతారు కొంతమంది. అలాంటి పరిస్థితిలో ఆ టెంప్టేషన్ వాళ్ళల్లో సాతాను కలగజేయడాన్ని బట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఇలా చేసుకోవడం మొదలు పెడతారు. కాబట్టి ఇలాంటిది కూడా పాపమే అని దేవుడు ఆ రోజు అందరికీ ఆ సేవకుడి ద్వారా తెలియజేశాడు. కాబట్టి ప్రభు చిత్తం పరిశుద్ధంగా ఉండడం కూడా ప్రభు చిత్తమే. మీరు పరిశుద్ధులై ఉండుటయే
అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండటియే ప్రభు చిత్తము. హల్లెలూయా. వావ్, వండర్ఫుల్ గాడ్ కదా మనం గాడ్. ఇంత డేర్ అండ్ డేష్గా ప్రవక్తని ఇలా చెప్పేస్తుంది అనుకోవద్దండి. ఇలా చెప్పడం బట్టి చాలామంది స్త్రీలలో, పురుషులలో, సేవకులలో కానీ, విశ్వాసుల్లో కానీ వారు అర్థం చేసుకుని మెసేజ్ ద్వారా వారు మారుతారు. ఈ మెసేజు చాలా మందికి వెళ్తుంది. మెసేజు ఈ లైవ్ తీస్తున్న రోజుల నుంచి ఈ రోజు వరకు కూడా నిత్యం చెప్తున్నా, ఏదో నన్ను హెచ్చించుకోవడానికి ఏదో నాకే వాక్యం వచ్చనో లేక నాకే అభిషేకం ఉందనో అని కాదు, కానీ పెద్ద పెద్ద సేవకులు కూడా టెస్టిమనీ చెప్పారు. నేను ఒక పాపంలో ఉన్నా నీ మెసేజ్ వినడం ద్వారా చేంజ్ అయినాను సేవకురాలా. నా జీవితం ఇలా ఉనింది, ఇలా మార్చుకున్నా. నా భార్యతో ఇలా ఉన్నా నేను మార్చబడ్డా. నా భర్తతో ఇలా ఉన్నా నేను మార్చబడ్డా. నేను లోకానుసారంగా జీవించాను, ఇలా నేను చేంజ్ అయ్యాను. మీరు ఇచ్చే మెసేజ్ని బట్టిని ఇలా వేల మంది సాక్ష్యాలు ఉన్నాయి. వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ హృదయంలో కార్యం చేస్తాడు. అదేలాగా ఈ వాక్యం చెప్తుంటాను కదా, చాలా పెద్ద పెద్ద సేవకులండి ఖచ్చితంగా నా వాక్యం వింటారు. ఏం చెప్తాను, ఏం మాట్లాడతాను చూసి జాగ్రత్తగా మాట మాట పట్టుకుంటారు. అలాగే పట్టుకొని దానికి మసాలాలు వేసి ఇంకా బైబిల్ గ్రంథంలో మంచి వాక్యాలు జతకూర్చి ఎంత బాగా చెప్తారంటే హోలీ స్పిరిట్ గాడ్ అలాగే చూపిస్తాడు నాకు. వావ్, ఎంత మంచి దేవుడు కదా మన దేవుడు. కాబట్టి ఈ వాక్యము కానీ, ఈ ప్రార్థన కానీ, ఈ పాట కానీ, లేకపోతే ఈ భాషల్లో అభిషేకంతో మాట్లాడుట కానీ ప్రభు చిత్తమై ఉంది. ఈ లైవ్లోకి తీసుకురావడానికి ఆయన చిత్తమై ఉంది. కాబట్టి మీరందరూ కూడా గమనించి ఈ వాక్యము ప్రిపరేషన్ చేయడానికి ఒక సేవకుడికైనా సేవకురాలకైనా ఎంత కష్టం తెలుసా. దేవుని చిత్తం అంటే ఆ అవన్నీ కూడా ఎక్కడెక్కడో ఉంటాయి బైబిల్స్లో. అవన్నీ తీసి రాసి పెట్టుకుని చెప్పడము చాలా కష్టం. కానీ వినేవాళ్ళు ఈజీగా వింటారు, కానీ విని మనసులో ఉంచుకోకుండా కొంతమంది మర్చిపోతారు, కొంతమంది మనసులో ఉంచుకుని పాటిస్తారు. విత్తనం ప్రయోజకరంగా వాళ్ళ జీవితాల్లో విత్తబడి అనేక మందికి ప్రయోజనకరంగా వాళ్ళు జీవిస్తారు. కాబట్టి మెసేజ్ తయారు చేయడం ఒక సేవకుడికైనా సేవకురాలకైనా కష్టకరమైనది. రాత్రుల్లో కూడా మేలుకొని తయారు చేస్తారు, పగుల్లో కూడా కొన్ని పనులు మానుకుని మెసేజెస్ తయారు చేస్తారు. దాన్ని నిర్లక్ష్యం చేయకండి దయచేసి. ఎవరైనా సరే మీకు ఉపయోగకరంగా ఉంటుంది. ఈ పాయింట్స్ని మీరు పట్టుకొని మీ సంఘాల్లో కూడా మీరు బోధించండి. మీ గూగుల్ మీట్స్లో, మీ సంఘాలలో, మీరు మీటింగ్స్లో కూడా బోధించినప్పుడు మిమ్మల్ని కూడా దేవుడు హోలీ స్పిరిట్ గాడ్ బలంగా వాడుకుంటాడు. హల్లెలూయా, ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. అదేలాగా 4వదిగా చూస్తే మనం విధేయత కలిగి ఉండడం దేవుని చిత్తం. మొదటిగా ఏంటి? మనం రక్షించబడుట దేవుని చిత్తం. రెండోది మనం ఆత్మ పూర్ణులై ఉండుట దేవుని చిత్తం. మూడవది మనం పరిశుద్ధంగా పరచబడటం, పరిశుద్ధంగా జీవించడం దేవుని చిత్తం. నాలుగవదిగా మనం విధేయత కలిగి ఉండడం దేవుని చిత్తమైంది. 1 పేతురు 2 1 పీటర్ 21 3:14-15 ప్రకారం చూసినట్లయితే మనుషుల నియమించు ప్రతి కట్టడాలను ప్రభు నిమిత్తమై
లోబడుడి. రాజు అందరినీ, అధిపతియు నాయకులు దుర్మార్గులకు ప్రతిదండనకుయు సన్మానికులు మొప్పు చుటకు రాజుల వలన పంపబడిన వారికి లోబడుడి. ఏలయనగా 14 చదువుకున్నాం. 15గా ఏలయనగా మీరిట్లా యుక్త ప్రవక్తన గలవారై అజ్ఞానముగా మాట్లాడుక మురుక్కుల వరె నోరు వేయుట కాదు, కానీ నా చిత్తానుసారంగా జీవించుటయే దేవునికి అనుకూలంగా జీవించాం. మనం ఏం చేయాలంటే మనుషుల నిమిత్తం ప్రతి కట్టడాలను మనము ప్రభు నిమిత్తమై లోబడాలంట. మనుషుల నిమిత్తం కాకుండా ప్రభు నిమిత్తమై ప్రతి కట్టడానికి లోబడాలి. ఒకవేళ రాజులు కానీ, అధిపతులు కానీ, నాయకులు కానీ ఉన్నప్పుడు వారికి కూడా మనము లోబడి ఈ లోకంలో నడుచుకుంటున్నాం. ఆ దుర్మార్గులు వేసిన దండనకు, ఆ సన్మార్గులు ముప్పు చేయటం కాదు, కానీ రాజులు పంపబడిన వారికి లోబడుడి. దేవుడు అంటున్నాడు ఏంటంటే దుర్మార్గులకి మీరు లోబడవద్దండి. దుర్మార్గం చేసేవారికి, సన్నిహితులకి లోబడకండి. ఒకవేళ మీకు రాజుగా నియమించిన వారికి, మీకు అధిపతిగా, అంటే ఈ లోకంలో మనము చూస్తున్నాం సీఎం, పిఎం, మినిస్ట్రీస్, ఎమ్మెల్యే, ఎంపీస్ ఉంటారు. మనం వాళ్ళని ఎదిరించి మాట్లాడలేం. ఎందుకంటే దేవుడు వారిని ఎన్నుకుని ఒక స్థానంలో ఉంచారు. కాబట్టి మనము వారికి లోబడి జీవించగలుగుతాం ఈ లోకంలో. కాబట్టి ఈ లోకంలో మనము మనుషుల నియమించు ప్రతి కట్టడాలకు కాదునని ప్రభు నిమిత్తమై లోబడి ఉండాలి. ఒకవేళ రాజులు కట్టడి వేయచ్చు, అధిపతులు కట్టడి వేయచ్చు, నాయకులు కట్టబెట్టి వేయచ్చు, దుర్మార్గులు మనల్ని అలా చెయ్యి, ఇలా చెయ్యి, ఇలా ఉండు అనొచ్చు. కానీ మనము వాళ్ళను బట్టి మన జీవితం ఉండకూడదు అంటున్నాడు యేసయ్య. అంటే కొన్ని విషయాల్లో లోబడాలి, చట్టపరంగా మనం లోబడతాం. అది కాకుండా వారు ఒకవేళ ప్రభువు నమ్మకూడదు, బైబిల్ చదవకూడదని కట్టడి వేసినప్పుడు మనం ఉండలేం. ఎందుకంటే మనం ప్రభు బిడ్డలం. శత్రాకు, మేషకు, అభిజ్ఞకు కూడా మనం చూసినట్లయితే దానియేలు గ్రంథంలో ఏం చేశారు? ఆ ప్రతిమకు, ఆ బొమ్మకు మొక్కమన్నారు. రాజు ఆజ్ఞాపించాడు, ఆ ప్రతిమకు మొక్కండి, ఆ బొమ్మకు మొక్కి సాగిలి పడండి, అప్పుడే నేను మీకు ఈ రాజ్యంలో స్థానం ఇస్తాను, ఈ రాజ్యంలో మీకు అన్నీ కూడా ఉంటాయని చెప్పినప్పుడు వారు మొక్కారా? లేదు. మేము చావడానికైనా ఈ అగ్నిగుండంలో పడవేస్తానని రాజు బెదిరించినప్పుడు ఈ అగ్నిగుండంలో మేము పడడానికి సిద్ధపడతామే, కానీ నువ్వు ఏర్పరచుకున్న ఈ బంగారు ప్రతిమకు, ఈ బొమ్మకు, ఈ నోరు లేని జీవానికి, మాటలు లేని ఈ ప్రతిమకు, బొమ్మకు మేము సాగిలపడము, మొక్కమని అభిజ్ఞకు, శత్రక్, మేషక్, అభిజ్ఞకు రాజుకు చెప్పినప్పుడు వెంటనే రాజు ఆ భటులకు చెప్పి అగ్నిగుండంలో ముగ్గురిని కూడా పడవేస్తాడు. వేసినప్పుడు వారు కాలి బూడిదై చనిపోయారా? లేదు. ప్రభు బిడ్డల వాళ్ళు, క్రీస్తు వాళ్ళ కోసం ఒక దూతను పంపించాడు. అక్కడ తిరుగుతున్నది చుట్టూ వీళ్ళు ముగ్గురైతే 4వదిగా ఒక వ్యక్తి ఉన్నాడు. దూత వాళ్ళ చుట్టూ తిరుగుతూ కావలి కాపాడుచున్నాడు. ఏమాత్రం కూడా ఆ అగ్ని వేడి తగలలేదు, చిన్న గాయం కలగలేదు. మన దేవుడు ఎంత గొప్పవాడు. అలాగా ఈ లోకానుసారంగా రాజులు కానీ, అధిపతులు కానీ, నాయకులు కానీ, దుర్మార్గులు కానీ, సన్నాసు వ్యక్తులు, దుష్టులు కానీ మనకి దండన వేయాలనుకుంటే దాన్ని మనము తిరస్కరించాలి. మనము మనుష్యుల నిమిత్తము కట్టడాలు కాదు, కానీ ప్రభు నిమిత్తము మనము ఏమై ఉండాలి? లోబడి ఉండాలి. అదే విధేయత,
అని దేవుడు తెలియచేస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఏలనగా 15గా మీరిట్లా యుక్త ప్రవక్తన గలవారై అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖుల నోరు వలె కాకుండా దేవుని చిత్తానుసారంగా జీవించండి. మనము అజ్ఞాను వలె ప్రవర్తించకుండా ఏదంటే అది మాట్లాడుకుంటుండా మూర్ఖులు వరే నోరు మనము వేసి మాట్లాడకుండా లోకానుసారంగా మూర్ఖులు జీవించినట్లుగా ఉండకుండా దేవుడు నా చిత్తానుసారంగా మీరు జీవించండి, అప్పుడే మీరు నాకు విధేయతులై జీవించగలరు అని యేసయ్య తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. 5వదిగా చూసినట్లయితే మనం శ్రమ పడటం దేవుని చిత్తం. మనము ప్రభుల శ్రమ పడుట దేవుని చిత్తమే అంట. హల్లెలూయా. 1 పీటర్ 4:19 ప్రకారం చూసినట్లయితే కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తను తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. ఎలా ఉండాలంట? కాబట్టి ప్రభు చిత్త ప్రకారం మనము బాధపడిన వారక సత్ప్రవర్తన బాధపడుచు కూడా లోకంలో శ్రమలుంటాయి, బాధలుంటాయి, కన్నీళ్ళుంటాయి, కష్టాలుంటాయి, వేదనలుంటాయి. ప్రభు బిడ్డలుగా మనకి ఏసీలో నిద్రపోయేలాగా సుఖమే ఉండదు. ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉండొచ్చు, ఆర్థికంగా లేకుంటే అప్పులు ఉండొచ్చు, చర్చి కట్టలేని పరిస్థితి ఉండొచ్చు, ముందుకు వెళ్ళలేని పరిస్థితి ఉండొచ్చు, ఎన్నో పరిస్థితులు మనకి ఉండొచ్చు. కానీ వీటన్నిటిలో కూడా సత్ప్రవర్తన కలిగి మంచి ప్రవర్తన కలిగి నమ్మకంగా సృష్టికర్తను మన ఆత్మను అప్పగించుకోవలను. ఎలా జీవించాలంట? నమ్మకంగా జీవించాలంట. నేను కూడా ఎప్పుడు ప్రభా నీకేమన్నా నేను నమ్మకంగా లేనా, లేకుంటే ఏదైనా దారి తప్పోయానా, లేదంటే నీ చిత్తానుసారంగా ఇంకా జీవించలేకపోతున్నానా, దేంట్లో అయినా పడిపోయానా, దేంట్లో అయినా తెలియకుండా అని ఎప్పుడూ కూడా చిన్న విషయమైనా కూడా చెప్పి మాట్లాడి పశ్చాత్తాపడి థామస్ పాల్ పైన అర్చిన, వాడిని ఒకవేళ కొట్టిన చిన్న చిన్న విషయాలకు కూడా పశ్చాత్తాపడి కన్నీళ్ళు విడిచుచు అలాగే ఆ ప్రభును హత్తుకుంటాను, సృష్టికర్తనుకి నా ఆత్మను అప్పగించుకుంటానన్నమాట, అంటే సమర్పించుకుంటాను. అలాగ జీవించాలని యేసయ్య అంటున్నాడు. శ్రమలో కూడా, బాధలో కూడా, అన్ని విషయాలలో నువ్వు సత్ప్రవర్తన కలిగి నమ్మకమైన వాడిగా సృష్టికర్తకు నీ ఆత్మను అప్పగించవలను. అంటే అంతము వరకు నువ్వు నమ్మకంగా జీవిస్తూ, యథార్థంగా జీవిస్తూ, నీతిగా జీవిస్తూ, అన్యాయము లేకుండా, అక్రమము లేకుండా, పాపము లేకుండా పరిశుద్ధంగా ఉంటూ, దేవునిలో జీవిస్తూ, భయభక్తులతో క్రీస్తును వెంబడిస్తూ, వాక్యానుసారంగా జీవిస్తూ ఉన్నప్పుడు, అప్పుడు రాకళ్ళ వచ్చినప్పుడు మనం ఎత్తబడతాం. అప్పుడు దేవుడు మనల్ని అంగీకరించుకుంటాడు, ఆయన చేతికి అప్పగించబడతాం. వాట్ ఏ వండర్ఫుల్ గాడ్. సూపర్ కదా. ఎస్ఐ ఎంత బాగా చెప్తున్నాడు ఈ వాక్యం ద్వారా. అలా ఉన్నప్పుడు మనం నిత్య జీవంలోకి వెళ్ళిపోతాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. 6వదిగా మనం కృతజ్ఞత కలిగి ఉండడం దేవుని చిత్తం. 1 తెస్సలోనికలకు 5:18 ప్రకారం చూసినట్లయితే ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందున్న మీ విషయాలలో దేవుని చిత్తమే. వావ్. ప్రతి విషయంలో ఆహారం ఇచ్చినందుకు, జీవితం ఇచ్చినందుకు, ప్రాణం
పోకుండా కాపాడినందుకు, ప్రాణం ఇచ్చినందుకు, రోగం నుంచి కాపాడినందుకు, బట్టలు ఇచ్చినందుకు, ప్రతి విషయం. భర్త ప్రేమిస్తున్నాడంటే, భార్య ప్రేమిస్తున్నాడంటే, సేవకుని ప్రేమిస్తున్నామంటే మనస్ఫూర్తిగా, సేవకుడు వాక్యం విని ఎదుగుతున్నామంటే, నేను చెప్తా ఖచ్చితంగా, ఎవ్రీడే చెప్తా. బెల్లంపల్లి ప్రవీణ్ పాస్టర్ గారికి యూట్యూబ్లో మెసేజ్ పెడతా. థ్యాంక్ యూ సో మచ్ డాడీ, మీ మెసేజ్ నాకు ఎంతో ప్రయోజకరంగా ఉంది. గాడ్ బ్లెస్ యూ మోర్. దేవుడు ఇంకా మిమ్మల్ని వాడుకొను గాక, దీవించును గాక మెసేజ్ పెడతా. ఎవరికైనా పెడతా నేను. వాళ్ళ ద్వారా స్వస్థత కలుగున్నా ఇంకా ఎక్కువగా బ్లెస్ చేస్తా. సండే రోజు మా సేవకుడు పాలు తాగుతా ఉన్నాడు ఒక చిన్న కప్లో. ఏంటి తాగుతున్నారు అని వెళ్ళి అడిగాను. మిల్క్ అన్నారు. ఏంటి వాయిస్ అంతా అలా ఉంది ఏంటంటే, ఫుల్ కోల్డ్ అయింది నాకు అని అన్నారు. సరే, ఆరాధన స్టార్ట్ అయింది, పాటలంతా వెళ్తూ ఉంది. నాకు చాలా ప్రేమ తనంటే. తనకి అసలు ఇంతకుముందు నేను చెప్పాను, తనకి యాక్సిడెంట్ అయితే ఇలా అయితే నేను నైట్ అంతా మేల్కొని ప్రార్థన చేస్తాను, దేవుడు తప్పించాడు, దేవుడు దీర్ఘాయుష్నిచ్చాడు అట్లని చెప్పాను. తనకి చిన్న గాయం తగిలినా కూడా నాకు ఇష్టం ఉండదు అనమాట, అంత ప్రేమ. అయితే నేను ఇంకా తల కిందికి ఉంచుకొని చైర్లో కూర్చొని బాగా ఏడ్చేశాను. కర్చీప్తో బాగా తుడుచుకునేసి కన్నీళ్ళు. ఇంకా యెహోవా రాఫా ఖచ్చితంగా స్వస్థత కలగాలని భాషల్లో మాట్లాడుతూ బలంగా ప్రార్థన చేశాను. దేవుడు బాగా స్వస్థపరిచేశాడనమాట. అంటే సేవకులంటే చాలా ప్రేమ నాకు. సేవకులకి దీర్ఘాయుష్ ఉండాలి, సేవకులు మంచిగా సేవలో వాడబడాలి, మంచి వాక్యం చెప్పాలి, ప్రార్థనలో ఎదగాలి, దేవుని కోసం జీవించాలి. ఇలాగా ఈ లైవ్ అర్థం సేవకుల కొరకే ప్రార్థన ఉంటుంది. ప్రతిసారి సేవకులకి అనారోగ్యం ఉండకూడదు, సేవకులు పాపంలో పడిపోకూడదు, సేవకులు మంచిగా సేవ చేయాలి, రాకల్లో ఎత్తబడాలి, ఇంకా ఇవే ప్రేయర్ ఉంటుంది. అలాగా ప్రతి విషయం నందు మనం ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు కలిగి జీవించాలి. అలా ఉండుటయే దేవుని చిత్తము. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. మొదటిగా ఏం చూసుకున్నాం? మనం రక్షించబడమే దేవుని చిత్తం. అది 2 Peter 3:9 ప్రకారం చూసుకున్నాం. రెండవదిగా మనం ఆత్మపూర్ణులై ఉండడం దేవుని చిత్తం. ఎఫెసీయుల గ్రంథం 5:17-18 ప్రకారం చూసుకున్నాం. మూడవదిగా పరిశుద్ధంగా మనం జీవించడం దేవుని చిత్తం. 1 తెస్సలోనికీయులకు 4:3 ప్రకారం చూసుకున్నాం. నాలుగవదిగా మనం విధేయత కలిగి ఉండడం దేవుని చిత్తం. 1 Peter 21:2-13-14-15 ప్రకారం చూసుకున్నాం. ఐదవదిగా మనం శ్రమ పడుట కూడా దేవుని చిత్తమే. 1 Peter 4:19 ప్రకారం చూసుకున్నాం. ఆరవదిగా మనం కృతజ్ఞత కలిగి ఉండడం దేవుని చిత్తమే. దాని ప్రకారం మనం నడుచుకోవడం కూడా దేవుని చిత్తానుసారమైందే. నా జీవితంలో అయితే నేను ప్రతి ఒక్కటి కూడా కనిపెడుతూ ఉంటాను. హోలీ స్పిరిట్ గాడ్లో, వాక్యంలో, ప్రార్థనలో. ఇంకా ప్రభువా నీ చిత్తం ఏమైందో చేయి, నా జీవితంలో జరిగించు అని అడుగుతూ ఉంటా. అనేక విషయాలలో దేవుడు తన చిత్తం జరిగించాడు, ఇంకాను జరిగించబోతున్నాడు. నా లైఫ్ స్టైల్ ఇంకా దేవుడు బలంగా దూసుకెళ్ళి సేవా పిలుపులో బలంగా దేవుడు వాడుకోబోతున్నాడు. చర్చ్ నేను కట్టడానికి ఒక షెడ్ లాగా వేసుకుని కట్టాలనుకున్నా, దానికి నా దగ్గర మనీ లేదు. ఆ చర్చ్
కట్టడానికి జిగిని ప్రాంతంలో, జిగిని విలేజ్ అది, లేవుట్టు, శ్రీ మంజునాథ లేవుట్టు, బాబురెడ్డి లేవుట్ అనమాట. కొంచెం విలేజ్ టైప్లోనే ఉంటుంది అక్కడంతా. అది ఒక పంచాయతీకి చెందిన స్థలం అది. అది బి ఖాతా కాదు, ఏ ఖాతా అట్లా ఉండదు, బీడియా కాదు, ఒక పంచాయతీకి చెందిన స్థలమే అన్నమాట. అది వ్యవసాయ భూమిని బాబురెడ్డి అనే వ్యక్తి తీసుకుని 15 ఎకరాలు లేఅవుట్ లాగా చేసి అందులో సైట్లు అమ్మడం ద్వారా మేము అది ఒక సిస్టర్, క్రిస్టియన్ సిస్టరే ద్వారా తెలుసుకొని మేము అక్కడ తీసుకోవడం జరిగింది. అయితే అక్కడ 30-40 సైటు 1200 స్క్వేర్ ఫీట్లో ఉన్న స్థలంలో నేను చర్చి కట్టాలని అనుకోలేదు మొదట. దేవుడు ఒకరోజు నైట్ చూపించాడు, ఆ స్థలాన్ని ప్రతిష్ఠ చేయి, ఆ స్థలాన్ని చర్చి కొరకు వాడుకో, ఆ స్థలాన్ని నువ్వు బాగా అంటే స్క్వేర్ ఫీట్కి ఇంత అని పెరుగుతూ ఉంటుంది కదా. ఇప్పుడు మనం తీసింది సైట్ ఇంత అంటే ఫ్యూచర్లో ఇంకా ఎక్కువ కూడా అమ్ముకోవచ్చు కదా. అలాగ అమ్మకొద్దు, ఆ స్థలాన్ని నువ్వు ప్రతిష్ఠ చేసి నా సంఘం కట్టి దేవుని సేవ చేయని దేవుడు చెప్పాడనమాట. అలాగే చిత్తూరులో ఉన్న సైట్ గురించి చెప్పాడు. తర్వాత వసూరులో అందనల్లిలో ఉండే సైట్ గురించి కూడా దేవుడు చూపించాడు, చెప్పాడు. 3 చోట్ల సంఘమే కట్టమన్నాడు, సేవ చేయమన్నాడు. అయితే ఆ స్థలంలో ఇంకా ఏమి కట్టబడలేదు, ఖాళీ స్థలమే ఉంది. కానీ చాలాసార్లు, లెక్కలేని సార్లు, ప్రతిరోజు కూడా నా భర్తకి నేను చెప్తూనే ఉన్నా, అక్కడ ఒక షెడ్ లాగేసి నేను నడిపించుకుంటాను. నేను ఇప్పుడు ఒక ఇంట్లో నడిపిస్తున్నాను, ఒక 25-30 మెంబర్స్ లోపల వస్తున్నారు, అందరు కూడా అన్యుల్నే రక్షణలోకి నడిపిస్తున్నా. కాబట్టి అక్కడ చిన్నగా షెడ్ వేసి ఒకరితో ఇద్దరితో స్టార్ట్ చేస్తే అలాగే దేవుడు అభివృద్ధి చేస్తాడు, ఆశీర్వదిస్తాడు. నువ్వు కూడా ఒక ఆదివారం ఒక్కరోజు మాత్రమే దేవుని పని కోసం నీ జీవితాన్ని త్యాగం చేయి. మిగతా రోజులు నేను డిస్టర్బ్ చేయను, అన్నీ నేను చూసుకుంటాను. ప్రార్థన అయినా కానీ అన్నీ కూడా నేను మేనేజ్ చేసుకుంటాను, నాకు దేవుడిచ్చిన జ్ఞానంతో, బుద్ధితో, తెలివితో అని అన్నాను. అని ఏమాత్రము దానికి ఇంట్రెస్ట్ పెట్టడం లేదు, ఒప్పుకోవడం లేదు, ప్లస్ పెట్టడం లేదు. ఆయన బిజినెస్లోనే పూర్తిగా లీనమైపోయి ఆయన పనులేమో ఆయన వెళ్ళడం అలా చేస్తున్నాడు. కానీ దాంట్లో ఒక విషయం నాకు కొంచెం క్యాలిక్యులేషన్ ఇచ్చాడు దేవుడు. ఇద్దరు సేవకుల్ని చూసి దేవుడు తన చిత్తం అనేది చెప్పాడు. కాబట్టి వారిద్దరితో నువ్వు వెళ్ళి మాట్లాడు, స్టార్ట్ చేయి. అస్సలు ఇంకా గమ్మును కూర్చోవద్దు, నువ్వు సజ్జు వెయ్యి, స్టార్ట్ చేయి, పాంప్లెట్స్ కొట్టు, ఆ సరౌండింగ్ ఫుల్ పంచిపెట్టు, చిన్నగా స్టార్ట్ చేయి. నేను నీకు తోడుగా ఉంటా, నేను కార్యాలు చేస్తా, నేను ప్రజలను తీసుకొస్తా, నేను అద్భుతాలు చేస్తా, స్వస్థతలు చేస్తా, విడుదల చేస్తా, మత్కార్యాలు చేస్తా. అక్కడ ఉన్న వాళ్ళందరూ అన్యులే, ఒకవేళ వ్యతిరేక కూడా రావచ్చు. కానీ ప్రార్థనలో మనము ఏదైనా జయించగలుగుతాం. ప్రార్థనలో దేవుని చిత్తం అది అయింది కాబట్టి ఏమన్నా సాధించగలుగుతాం. ఏసై ఏమన్నాడంట, ఇద్దరు సేవకుల్ని చూపించి, నువ్వు వెళ్ళి మాట్లాడు. డబ్బులు లేదు ప్రభు నా దగ్గర, నాకు డబ్బులు కావాలంటే ఏసయ్యే ఇవ్వాలి, ఎవరి ద్వారా స్పాన్సర్ చేయాలి, లేదు అంటే నా భర్తే ఇవ్వాలి, లేదంటే నా దగ్గర లేదనమాట. నేను మినిస్ట్రీ తప్ప నాకు వేరే ఆదాయం లేదు, ఎందుకంటే నా జాబ్ నేను రిజైన్ చేసి ఫుల్ టైం మినిస్ట్రీ చేస్తున్నాను. కాబట్టి దేవుని అడిగితే మాట్లాడు, దేవుడు ప్రభు వాళ్ళని ప్రేరేపిస్తే చేస్తారా ఏమో, దేవుడు చిత్తమైంది. కానీ సైలెంట్గా కూర్చోవద్దు. దాదాపు ఆ సైట్ తీసుకుని 10 years అయిపోతుంది, 10 years కంప్లీట్ అయిపోతుంది నేను ఆ సైట్ కొని, నా పేరులోనే ఉంది. అయితే దేవుడు ఊరికే ఇంకా కూర్చోవద్దు, ఇంకా ఎట్లాగైనా నువ్వు వెళ్ళు, చెయ్యి అని దేవుడు బలంతం పెడుతున్నాడు. కాబట్టి రాబోయే రోజుల్లో కూర్చుని సేవకులతో మాట్లాడి ఒక నిర్ణయం తీసుకుందామని అనుకుంటున్నా. మీరు కూడా ప్రార్థన చేయండి, ప్రభు చిత్తమైతే అది జరుగులాగా, ప్రభు ఇంకా ముందుకు తీసుకెళ్ళులాగా. అక్కడ ఒక షెడ్ లాగా వేసి ఆ స్థలంలో సేవ ప్రారంభించబడి అన్ని జనులకి
స్వార్థ ప్రకటించబడి రక్షణలో మార్గంలోకి వారిని నడిపించబడి దానికి దేవుడు వాడుకొనుగాక. ఆమేన్. అలాగే ఈ మంచి దేవుడి చిత్తమనే ఈ వాక్యము దేవుడు దీవించునుగాక, ఆశీర్వదించునుగాక. పరిశుద్ధాత్మ దేవుడు లోతుగా మిమ్మల్ని ఈ వాక్యంలోకి తీసుకెళ్ళి మీరు ఫలింపబడి బలముగా సేవలో వాడబడుదురుగాక. ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. పరిశుద్ధుడు, నమ్మకము, యథార్థమైన దేవా, నీకే స్తోత్రాలు ప్రభా. వందనాలు యేసయ్య. ఈ లైవ్ని తీసుకొచ్చినందుకు స్తోత్రాలు. ఈ మంచి దేవుని చిత్తానుసారంగా ఎలా జీవించాలో నేర్పించినందుకు నీకు స్తోత్రాలు ప్రభా. వందనాలు యేసయ్య. ఈ మెసేజ్ ప్రభా గంట సేపు కూర్చుని ప్రిపేర్ చేసి తండ్రి నువ్వు ఇచ్చిన దాన్ని బట్టి నీకు స్తోత్రాలు. మళ్ళీ లైవ్లో కూడా గంటకు పైన తండ్రి నువ్వు ప్రసంగం చేసి నీ ప్రేమ గురించి తెలియజేసినందుకు నీకు స్తోత్రాలు, వందనాలు ప్రభా. ప్రభా నీ నామానికే స్తుతులు, ఘనతలు, మహిమ ప్రభా. ప్రతి సేవకుడిని, ప్రతి సేవకురాల్ని ప్రభా, లైవ్లోకి వచ్చిన ప్రతి ఒక్కరిని మార్తా సిస్టర్ని కూడా బ్లెస్ చేయండి. వారి ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ వచ్చినగాక. వారికి కూడా వారి కుమారుడు మంచి రక్షణలోకి నడిపించండి. వారి కుటుంబాన్ని కూడా రక్షణలోకి బాగా నడిపించి వారికి కావలసిన ప్రతి అవసరత తీర్చబడునుగాక. గాడ్ బ్లెస్ యూ మాతా సిస్టర్. దేవుడు బ్లెస్ చేసునుగాక. యేసు నామంలో ప్రభా ప్రతి సేవకుని దీవిస్తున్న, ఆశీర్వదిస్తున్న వ్యక్తిగత జీవితంలో ప్రభా నువ్వు ముందుకు నడిపించు. ఎక్కడి నుంచి సహాయం రావాలో నాకు ఆ సంఘం కట్టడానికి వచ్చునుగాక. నేనైతే ప్రభా ఎంటీ చేతులతో ఉన్నాను ప్రభా. నా చేతుల్ని ఫుల్ఫిల్ చేయడానికి నువ్వే సిద్ధమైన దేవుడు ప్రభా. నా అకౌంట్లో కూడా ఏమీ లేదు. నాకు కావాలన్నా కూడా ప్రతి ఒక్కటి నా భర్తను అడుక్కోవాల్సిందే. పరిశుద్ధాత్ముడా నా దగ్గర ఉన్న నువ్వు ఇచ్చినవన్నీ కూడా నేను ఆయనకి ఇచ్చేసి ఉన్నాను ప్రభా. ధనము కూడా ఇప్పుడు ఆయన అడుక్కోవాల్సిన పరిస్థితి ప్రభా. పరిశుద్ధాత్ముడా నువ్వే ప్రభా. యేసయ్య తండ్రి మార్గములు తెరయమని అడుగుచున్నా. సంఘము కట్టి తండ్రి సేవలో వాడబడుటకు సాయం చేయమని అడుగుచున్నా ప్రభా. నువ్వు వెళ్ళి మాట్లాడి వారికి ఒప్పుకుంటే నువ్వు కారులో వెళ్ళి వారి ఇద్దరిని తీసుకెళ్ళి ప్రార్థించి అక్కడ ఒక రోజునన్నావు ప్రభా. ప్రార్థిస్తాను ప్రభా, విడిచిపెట్టను ప్రభా. నువ్వు చెప్పిన మాట వింటానేసయ్యా, నీకు లోబడతానేసయ్యా, నీ చిత్తానుసారంగా జీవిస్తాను ప్రభా. నా జీవితంలో నీ చిత్తం ఏమైందో నిశ్చయంగా నెరవేర్చు ప్రభా. ప్రభా ఏది మార్చాలో మార్చు ప్రభా. ఏది చేయాలో నువ్వు చేయి ప్రభా. నా ప్రేమ, నా కన్నీళ్ళు నీకు తెలుసు యేసయ్యా. ఎన్నిసార్లు నేను ఏడుస్తానో, ఎంత ప్రేమిస్తానో నీకు తెలుసు పరిశుద్ధాత్ముడా. తండ్రి నువ్వే జత కూర్చొని అడుగుతున్నా ప్రభా. నువ్వే ఇవ్వమని అడుగుచున్నా ప్రభా. నువ్వు ఏది చిత్తమని అన్నావో, ఏది నా ప్రణాళికలో ఉందన్నావో, ఏది నేను ఆజ్ఞాపించానన్నావో, ఏది నాకు ఇష్టమే అన్నావో అవన్నీ కూడా జరిగించుమయ్యా. నీకు లోబడి జీవించుటకు సహాయం చేయి ప్రభా. నీకు విధేయత కలిగి పరిశుద్ధాత్ముడా ప్రతి ఒక్కరు చెప్పండి. ప్రతి ఒక్కరు నువ్వు సేవకుడువైనా సరే, విశ్వాసమైన ఎవరివైనా సరే నీకు లోబడి జీవించాలి. నీకు విధేయత కలిగి జీవించాలి. నీ రక్షణలో జీవించాలి ప్రభా. మనం రక్షించబడి ఈరోజు మనం సేవలో వాడబడుతున్నామంటే ఏం తెలుసా? అది ప్రభు ఇచ్చిన మహిమ, ఆయన ఇచ్చిన కృప, ఆయన ఇచ్చిన విశ్వాసం. కాబట్టి అలా జీవించుటకు సహాయం చేయి ప్రభా. ప్రతి సంఘాన్ని, ప్రతి కుటుంబాన్ని ప్రభా రక్షణలోకి నడిపించు. ప్రబాధలు, కష్టాలు, కన్నీళ్ళు, వేదలు, రోగము తీసివే ప్రభా. ప్రమోషన్స్ వచ్చునుగాక తండ్రి. శాలరీ ఇంక్రీజ్ అవునుగాక యేసు నామంలో ప్రభా. పరిశుద్ధాత్మదేవా తండ్రి, తండ్రి యేసు నామంలో హోలీ స్పిరిట్ గాడు జ్ఞాపకం చేయించున్నాడు. అపోస్తలిక్ ఫెలోషిప్ అని ఆ చందాపురాలో, బెంగళూరు సిటీలో పాస్టర్ రమేష్ బాబుని నడిపిస్తున్నారు. ఎందుకో హోలీ స్పిరిట్ గాడు ఆ సేవకుని గుర్తు తీసుకొస్తున్నారు. ఆ సేవకుడు ఆ స్థలంలో సంఘం కట్టి నడిపిస్తున్నాడు. ఆ స్థలము ఆ సేవకునికే సొంతం అవబోతుంది. ఈ ప్రాపర్టీ నేను ఆల్రెడీ సేవకునికి చెప్పాను. అదే కాకుండా నార్త్ ఇండియాలో వాడబడుతున్నారు. దేవుడు బలంగా నార్త్ ఇండియాలో కూడా ఆ సేవకుని రమేష్ బాబు అపోస్తలిక్ ఫెలోషిప్ చందాపురలో దేవుడు వాడుకోబోతున్నాడంట. నార్త్ ఇండియాలో కూడా బలంగా వాడుకోబోతున్నాడు. అదేలేగా ఎవ్రీ మంత్
సేవకులు మీటింగు పెట్టి ఎవ్రీ మంత్ ఫస్ట్ వీక్లో బుధవారంలో సేవకులు మీటింగ్ పెట్టి వచ్చిన సేవకులకు అందరికి కూడా మంచి ఆహారాన్ని ఇచ్చి మంచి వాక్యాన్ని బోధించి వారు వెళ్ళడానికి స్మాల్ ఆఫరింగ్ ఇచ్చి పంపిస్తున్న ఆ సేవకుడు రమేష్ బాబు అపోస్తల ఫెలోషిప్ చందాపుర సేవకుని కూడా నేను దీవిస్తున్నా, ఆశీర్వదిస్తున్నా, వాళ్ళ కుటుంబాన్ని కూడా బ్లెస్ చేస్తున్నా. నిజంగా చూసినప్పుడైతే వాళ్ళ భార్యని నేను చూసినప్పుడైతే మాట్లాడినప్పుడైతే ఎంత తగ్గింపు తెలుసా, వాళ్ళకి ఎంత ఉంది, పెద్ద సంఘం, ఎంతమంది విశ్వాసులు వస్తారు తెలుసా. చాలా నిజంగా సేవకురాలంటే కూడా ఇలా ఉండాలని నేను అనుకున్నా. ఈ రోజుల్లో చూస్తే సేవకురాళ్ళు మాట్లాడరు, బిల్డప్లు ఇస్తారు, ప్రైజ్ లాడ్ చెప్పరు, తగ్గించుకోరు. నాకేంలే నేను పెద్ద సేవకుని భార్య అనుకుంటారు. కానీ ఆ సేవకురాలను చూస్తే నన్ను కూర్చోబెట్టి నేను సేవకుడితో మాట్లాడాలి ఒక విషయం అంటే కూర్చొని సిస్టర్ని కూర్చోబెట్టి ఆ తర్వాత అందరూ వెళ్ళిపోయినాక లోపలికి పంపించి మంచిగా మాట్లాడి ఆ తర్వాత థామస్ పాల్ ఫోన్ చేశాడు, అమ్మా నువ్వు బిర్యానీ తిన్నావు కదా, నాకు బిర్యానీ కానే కావాలా, నువ్వు తీసుకురా అన్నాడు. నాకు ఎవరినన్నా అడగాలంటే కొంచెం ఒకలాగా అనిపిస్తుంది. కానీ వెళ్ళి ఆ సేవకురాలని అడిగాను, సిస్టర్ మా అబ్బాయికి కొంచెం బిర్యానీ కావాలని అడుగుతున్నాడంటే ఒక చిన్న దీంట్లో ప్యాక్ చేసి కూడా ఇవ్వడం జరిగింది. అలాగా సేవకుడు కూడా చాలా తగ్గించుకొని విధేయత కలిగి ఉంటాడు. అలాగా చాలామంది సేవకులు ఉన్నారు. ఎందుకో దేవుడు ఆ సేవకుల్ని ప్రేరేపిస్తే నేను చెప్పాను. అలా చాలామంది ఉన్నారు. మీ అందరినీ కూడా బ్లెస్ చేస్తున్నా. ప్రతి సేవకుడిని దీవించు, ఆశీర్వదించు ప్రభా. నమ్మకంగా ఉండటకి అయ్యా, లోబడి ఉండటకు, ఈ చిత్తానుసారంగా జీవించుటకు ప్రతి కుటుంబాన్ని, ప్రతి సేవకుడిని నువ్వు నడిపించమని, ఆశీర్వదించి, దీవించి ఈ లైవ్ని మళ్ళీ తీయడానికి సహాయం చేయమని, మళ్ళీ ఇంకొక మెసేజ్లో బలంగా వాడుకోమని, కృప చూపించమని, సంఘం కట్టబడులాగా నువ్వే వాడుకోమని, దానికి కావలసిన ధన సహాయం, ఆ షెడ్డు వేయడానికి ప్రభా ఎక్కడి నుంచి వస్తుందో ఏలియాకు కాకుల ద్వారాను అడవిలో ఆహారాన్ని దయచేసావు ప్రభా. నాకెక్కడి నుంచి సహాయం వస్తుందో తెలియదు పరిశుద్ధాత్ముడా. నేను సంఘం కట్టడానికి, షెడ్డు వేసుకోవడానికి, ఆ జిగిని ఆ విలేజ్ ప్రాంతంలో ప్రభా సేవ చేయడానికి నువ్వే సహాయం చేయాలి ప్రభా. నీ ఊరికే ఖాళీగా ఇలా ఉండకుండా నీ పనిలో ఇంకా బిజీ అయిపోయి వాడబడాలి పరిశుద్ధాత్ముడా. అలాగ చేయలాగా దేవుడు కృప చూపించునుగాక, చేసునుగాక. అయ్యా నువ్వే తోడు నీడగా ఉండమని థామస్ పాల్ను కూడా బలంగా అభిషేకించు, వరాలతో ఫలాలతో నింపు. మా సేవకుల్ని మేము వెళుతున్న సంఘంలో కూడా బిడ్డలిద్దరిని ఫలాలతో ఫలముతో నింపు. మొదటిగా వరాలతో నింపు, విస్తరింపచేయి. సైన్స్ అండ్ వండర్స్ అండ్ సూపర్ న్యాచురల్ మిరాకల్ జరిగించు. ఇంకా బలముగా మేము కలిసి సేవ చేయలాగా ఏక మనసుతో, ఏకాత్మతో, ప్రేమ కలిగి ఒకరినొకరు అర్థం చేసుకుని పరిశుద్ధాత్ముడా, ఒకరినొకరిని ప్రేమించుకుని లోతుగా వెళ్ళుటకు, నీ సేవలో వాడబడటకు మమ్మల్ని ముగ్గురిని ప్రభా అభిషేకించయ్యా. ఆ సేవకులిద్దరిని నన్ను బలంగా అభిషేకించయ్యా. వెళ్ళుటకు సహాయం చేయమని, నీవే దీవించి ఆశీర్వదించి నడిపించమని నజరేయుడని యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. షాలోమ్, శాంతి సమాధానం మనకు కలుగునుగాక. ఇంకా మీరు హెచ్చించబడుదురుగాక, దీవించబడుదురుగాక. ఆమెన్. హల్లెలూయా.